మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో మహిళలు పూజలు వ్రతాలతో బిజీగా కాలం గడిపేయనున్నారు. ఎందుకంటే రాబోయే శ్రావణ మాసం ఈసారి శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. ఈసారి శ్రావణ మాసంలో 5 సోమవారాలు రానున్నాయి. అంతేకాక 4 మంగళవారాలు 4 శుక్రవారాలు ఉన్నాయి. దాంతో శ్రావణ మాసం మొత్తం పూజలు వ్రతాలు నోములతో మహిళలు అంతా బిజీ షెడ్యూల్. అసలు శ్రావణ మాసంలో ఏ పూజలు చేస్తారు, ఎందుకు చేస్తారు, చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రావణ మాసం మహిళలకు ఎంతో ఇష్టమైన నెల. ఆ నెల అంతా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో సందడిగా తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా పూజలు వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాలతో పాటు శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కూడా నిర్వహించడం మహిళలకు పరిపాటి. వారితో పాటు సోమవారం కూడా ఎంతో విశిష్టమైన రోజు. ఈసారి శ్రావణ మాసం జూలై 22 సోమవారం నాడు ప్రారంభమై ఆగస్టు 19 సోమవారం నాడు ముగుస్తుంది. అంటే ఈసారి శ్రావణ మాసంలో 5 సోమవారాలున్నాయి. అలాగే 4 మంగళవారాలు 4 శుక్రవారాలు వస్తాయి. మహిళలు వరాలిచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహమైన మహిళలు నిత్య సుమంగలిగా జీవించాలనే సంకల్పంతో ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శాశ్వతంగా తమపై ఉండి ఎటువంటి కష్ట నష్టాలకు లోను కాకుండా సంతోషంగా జీవిస్తామని మహిళల నమ్మకం. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. అయితే ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని పెద్ద ఎత్తున మహిళలు చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా పెళ్లైన మహిళలు మాత్రమే జరుపుకుంటారు. కొత్త జంటలు సంతానం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం వస్తుందని మహిళల విశ్వాసం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత పూజ గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకుని పూజా సామాగ్రి, తోరణాలు, అక్షింతలు, పసుపు, గణపతిని సిద్ధం చేసుకుని వరలక్ష్మి వ్రతం కథను చదువుతూ పూజ చేస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యాల కోసం పార్వతీదేవిని పూజిస్తూ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని వారి నమ్మకం. అందుకే కొత్తగా పెళ్లైన మహిళలు ఎక్కువగా మంగళ గౌరీ వ్రతం చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా వివాహమైన సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లో, ఆ తర్వాత అత్తవారింట్లో జరుపుకుంటారు. ముఖ్యంగా పురాణాల ప్రకారం చూస్తే పరమశివుడు కూడా మంగళగౌరి దేవిని ఆరాధించి త్రిపురారతర సంహారం చేశారని చెప్తారు. తొలిసారిగా వ్రతాన్ని చేసే మహిళలు తమ తల్లిని పక్కన పెట్టుకొని పూజ చేసి తొలి వ్యాయామాన్ని తల్లికే అందిస్తే మంచిదని వారి నమ్మకం. అలా కాని పక్షంలో తమ అత్తకు కానీ లేదా ఇతర ముత్తైదువులకు కానీ వ్యాయామం అందిస్తారు. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు వ్రత నియమాలు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వ్రతం చేసుకునే ముందు రోజు, వ్రతం రోజు కూడా భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటారు. వ్రతం రోజు వ్రతం చేసుకున్న మహిళలు ఉపవాసం చేస్తారు. వ్రతానికి 5 ముత్తైదువులను పిలిచి వ్యాయామం ఇస్తారు. వ్రతం చేసుకునే అన్ని మంగళవారాలలో ఒక మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వరు. ఎందుకంటే సౌభాగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని భావిస్తారు. ఇలా మహిళలు వ్రతాలు పూజలతో శ్రావణ మాసం మొత్తం బిజీగా గడిపేయనున్నారు.